Hi guys, welcome back to the channel and thank you so much for supporting me. మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో ఫటాఫట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. మన వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ గంట సింబల్ కూడా అలా నొక్కేసేయండి. సో యా, టుడేస్ టాపిక్ ఈరోజు మనం జీటీ అండ్ ఎల్ఎస్జీ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ విల్ టాక్ అబౌట్ జీటీ. జీటీ టీమ్ చూసుకుంటే వాళ్ళు రిలీజెస్ చూసుకుంటే నాట్ టూ బిగ్, నాట్ టూ లెస్, జస్ట్ 5 మెంబర్స్ని రిలీజ్ చేశారు వాళ్ళు. అండ్ దట్స్ యాక్చువల్ చాలా సేఫ్ మూవ్ వాళ్ళది. సో యా, యాజ్ యూజువల్ దిట్ ఈస్ దేర్ రిటైన్ ప్లేయర్ లిస్ట్ అండ్ ఇది వాళ్ళ రిలీజ్ ప్లేయర్ లిస్ట్. సో మనం వాళ్ళ టీం చూసుకుంటే కనుక ఇట్స్ యాక్చువల్లీ ఆల్ సార్టెడ్ అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా ప్రాపర్గా, ద మెయిన్ ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బాగా సెట్ అయ్యండి. సో మనం ఫస్ట్ టీం కనుక చూసుకుంటే వాళ్ళకి ఓపెనర్స్ శుభం గిల్ అండ్ యూనో సాయి సుదర్శన్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు హైయెస్ట్ రన్ స్కోరర్స్ కూడా ఇద్దరు. సో అండ్ దెన్ వన్ డౌన్లో వాళ్ళకి బట్లర్ ఉన్నాడు. ఇంకా బట్లర్ గురించి మనం మాట్లాడిన అవసరం లేదు, ఈజ్ సచ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. అండ్ దెన్ లైక్ ఫోర్లో దే హ్యావ్ వాషింగ్టన్ సుందర్ యాజ్ దేర్ ఆప్షన్. లాస్ట్ టైం కూడా కొన్ని గేమ్స్ ఆడిపించారు, అన్నీ ఆడిపించలేదు. నాకు తెలిసి ఈసారి దిల్ అలౌ హిమ్ టు ప్లే అన్ని మ్యాచెస్, ఎందుకంటే ఇండియా T20 సైడ్ కూడా ఆడుతున్నాడు. సో అండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. సో తనని నెంబర్ 4లో ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అండ్ నెంబర్ 5 చూసుకుంటే మనకు షారుఖ్ ఖాన్ ఉన్నాడు ఆప్షన్. కొన్ని గేమ్స్ బాగా ఆడతాడు, కొన్ని ఆడాడు, బట్ ఈజ్ ఎ సాలిడ్ బ్యాట్స్మెన్ డౌన్ దర్. అండ్ నెంబర్ నెంబర్ 6కి వచ్చేసరికి వాళ్ళకి లాస్ట్ టైం రుతర్ఫర్డ్ ఉన్నట్టున్నాడు. రుతర్ఫర్డ్ ప్లేడ్ రియలీ వెల్, కానీ వాళ్ళు ఎందుకు వదిలేశారో ఏం మరి. సో మనకి ఇంకో ఆప్షన్ అక్కడ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. దే కెన్ యూస్ గ్లెన్ ఫిలిప్స్ యాజ్ అ ఫినిషర్. గ్లెన్ ఫిలిప్స్ మా హైదరాబాద్లో కూడా ఉండే చాలా ఇయర్స్, కానీ ఛాన్సెస్ రాలేవు ఎక్కువ. బట్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్ డౌన్ దేర్. సో దే క్యాన్ ట్రై గ్లెన్ ఫిలిప్స్. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకు ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళది సార్టెడ్ అసలు. ద కైండ్ ఆఫ్ బౌలర్స్ దే హ్యావ్. రబాడా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, అండ్ ఇషాంత్ శర్మ ఉన్నాడు. పేస్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. వాళ్ళు పెద్దగా ఆప్షన్లో శ్రమించాల్సిన అవసరం లేదు. అండ్ స్పిన్నర్స్ కూడా వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ లాస్ట్ టైం కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు స్పిన్నర్స్. రషీద్ ఖాన్ గురించి మనం మాట్లాడిన అవసరం లేదు, బట్ కొంచెం ఫామ్ డిప్ అవుతుంది, బట్ దట్స్ ఓకే, అప్పుడప్పుడే అవుతుంది. బట్ వీ నో హౌ గుడ్ రషీద్ ఖాన్ ఇస్. అండ్ అండ్ దెన్ దే హ్యావ్ రాహుల్ త్రివాటియా. ఎలా మర్చిపోతాం మనం రాహుల్ త్రివాటియా గురించి, ఎన్ని గేమ్స్ గెలిపించాడో వాళ్ళకి. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ చాలా సార్టెడ్ ఉంది. జస్ట్ 1-2 ప్లేసెస్కి దే హ్యావ్ టు బై అ సాలిడ్ బ్యాకప్స్ అంతే. పెద్దగా ఆప్షన్లో అంత శ్రమించాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ఫైన్. సో అది జీటీ గురించి. నెక్స్ట్ మనం మన స్పైడీ టీమ్, మన రిషబ్ పంత్ టీం గురించి మాట్లాడుకుందాం, ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ లాస్ట్ టైం అనుకున్నంత ఏం పర్ఫామ్ చేయలేరు. పంత్ ఫామ్ కూడా చాలా డిప్ ఉండే లాస్ట్ సీజన్. చూద్దాం, అట్లీస్ట్ ఈ సీజన్ అన్న పంత్ మేబీ హిల్ ఇంప్రూవ్ అండ్ కమ్అట్. మనకు తెలుసు పంత్ ఎంత ఫైరీ బ్యాట్స్మెన్, ఎంత ఫైర్ పవర్ ఉంటుందో పంత్లో. హౌ వీ కెన్ ప్లే షార్ట్స్ అన్ఆర్థడాక్స్ షార్ట్స్ అని ఆడతాడు. సో చూద్దాం. అండ్ దెన్ వాళ్ళ టీంకి వచ్చేసరికి దిస్ ఇస్ ద రిటైన్ ప్లేయర్ లిస్ట్ అండ్ దిస్ విల్ బి ద రిలీజ్ ప్లేయర్ లిస్ట్. అండ్ దెన్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక ఓపెనర్స్ మిచిల్ మార్స్ అండ్ ఎయిడెన్ మార్కరమ్ సెట్ ఉన్నారు. సో ఇద్దరు టాప్ ఆర్డర్ మనకు ఫారెన్ ప్లేయర్స్ అయిపోతారు. వన్ డౌన్లో పంత్ ఆడొచ్చు. పంత్ లాస్ట్ టైం కూడా లాస్ట్ సీజన్ అయితే కింది నుంచి పై దాకా తిరుగుతూనే ఉండే పంత్. ఈ సీజన్ అన్న లైక్ ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యి అదే స్పాట్లో ఆడితే బెటర్ అకార్డింగ్ టు మీ. సో యా, థర్డ్ పంత్. ఫోర్త్లో వాళ్ళకి నికోలస్ పూరన్ ఉన్నాడు. నికోలస్ పూరన్ ఇస్ సెట్ ఫినిషర్. సో వాళ్ళ టాప్ 4 మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ దెన్ 5లో వాళ్ళు సమాధ్ ఆడిపించచ్చు. సమాధ్ లాస్ట్ టైం కూడా వాళ్ళకి చాలా బాగా ఆడాడు. అండ్ దెన్ 6లో వాళ్ళకి ఆయుష్ బడియన్ అన్నాడు. ఆయుష్ బడియన్ కూడా చాలా బాగా ఆడతాడు. అండ్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి దే గాట్ మొహమ్మద్ షమీ. మొహమ్మద్ షమీ ఈ సీజన్ క్లిక్ అయితే ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాడ్ లక్, వీళ్ళ లక్ అంతే. సో యా, మొహమ్మద్ షమీ ఉన్నాడు. అండ్ వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఇస్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. వాళ్ళ పేస్ బౌలింగ్ షమీ, దే గాట్ షమీ, దే హ్యావ్ మోషన్ ఖాన్, దే హ్యావ్ అవేష్ ఖాన్, అండ్ దెన్ దే హ్యావ్ మయాంక్ యాదవ్. సో బాగుంది వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్. అంటే
మయాంక్ యాదవ్ ప్రోన్ టు ఇంజురీ లేదు అంటే కనుక వాళ్ళ పేస్ బౌలింగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. సో అండ్ దెన్ వాళ్ళ స్పిన్నర్స్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ దిగ్విజయ్ సింగ్ ఎలా మర్చిపోతాం అన్ని లొల్లీలు చేసుకొని. సో దిగ్వేష్ చాలా మంచి స్పిన్నర్. దే లెఫ్ట్ రవి బిష్నాయ్, దట్ ఈస్ షాకింగ్. యాక్చువల్ హౌ డిడ్ దే లీవ్ బిష్నాయ్ అని అంటే మేబీ అనుకొని ఉండొచ్చు వీ హ్యావ్ రాటివ్స్ పర్ఫార్మింగ్ వెల్. బిష్నాయ్ లాస్ట్ సీజన్ అంత పర్ఫార్మ్ చేయలేదు, మేబీ ఈసారి తక్కువకి దొరకవచ్చు అని చెప్పి వదిలేసి ఉండొచ్చు, చెప్పలేము. సో దే మైట్ పిక్ బిష్నాయ్ అగైన్, లేదంటే దే మైట్ గో టు అ ఫారెన్ స్పిన్నర్ ఎవరైనా తక్కువ దొరికితే, లైక్ యూనో యాడమ్ జాంపా కానీ, లేదంటే షామ్సీ ఉన్నాడు సౌత్ ఆఫ్రికా నుంచి, లేదంటే రాహుల్ చాహర్, వీళ్ళనే ముజీబ్ ఉన్నాడు, ముజీబ్ ఇస్ అ రియలీ గుడ్ స్పిన్నర్. సో మేబీ ఎవరైనా తక్కువ దొరికితే దే మైట్ పిక్. అండ్ దే దే ఆల్సో హ్యావ్ షాబాజ్ అహ్మద్ ఎస్ఆర్ఎస్లో యాక్చువల్లీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ వీళ్ళు లాస్ట్ సీజన్ అంత ఛాన్సెస్ ఇవ్వలేరు. మేబీ హీ మైట్ గెట్ ద ఛాన్సెస్ దిస్ ఇయర్. సో యా, వాళ్ళ టీం కూడా మంచిగా సెట్ ఉంది. లైక్ ఒక 3-4 ప్లేయర్స్ ఎక్స్ట్రా బ్యాకప్కి మంచి వాళ్ళని కొనుక్కుంటే సెట్ అవుతుంది. చూద్దాం, ఆప్షన్కి ఇంకా జస్ట్ 8 days టైం ఉంది. సో ఆప్షన్ అయినా కలుద్దాం, ఏ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేసే ఆప్షన్లో, ఎవరిని తీసుకున్నారు దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ టీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చలో బాయ్.